ఒకసారి ఇరాన్ యొక్క 8 పిల్లర్ డిఫెన్స్ రంగం గురించి తెలుసుకుందాం. 8 పిల్లర్ అంటే 8 స్తంభాల డిఫెన్స్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. నెంబర్ 1 పిల్లర్ వచ్చేసి సుప్రీం లీడర్ అథారిటీ. మొత్తం ఇరాన్ దేశంలో ఏ పాలసీలు తీసుకురావాలి, ఏ చట్టాలు తీసుకురావాలి అని చెప్పేసి ఈ సుప్రీం లీడర్ వ్యవస్థ పిల్లర్ నెంబర్ 1 నిర్వహిస్తుంది. నెంబర్ 2 పిల్లర్ వచ్చేసి IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇరాన్ లో ఈ IRGC కి ఉన్నంత పవర్ మరియు బలం అనేది ఇరాన్ దేశం యొక్క ఆర్మీకి కూడా లేదు. ఇది ఒక పవర్ సెంటర్ లాంటిది. ఇది సైన్యంని కంట్రోల్ చేస్తుంది, ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది, ఇంటెలిజెన్స్ రంగాన్ని కూడా ఇదే అదుపు చేస్తుంది. ఇన్ఫాక్ట్ మీకు ఈ విషయం తెలుసో లేదో, ఇప్పుడు ఆ దేశంలో ఏదైనా కొత్త రకమైనటువంటి ఆయుధం కానివ్వండి, లేకపోతే కొత్త రకమైనటువంటి టెక్నాలజీ కానివ్వండి, ఏది వచ్చినా గానీ ముందు ఈ IRGC దగ్గరకే వస్తాయి. వీరే పరీక్షిస్తారు మరియు ఆ టెక్నాలజీ అనేది కావాలా వద్దా అనేది వీరే నిర్ణయిస్తారు. ఇక 3వ పిల్లర్ వచ్చేసి బసీజ్ ఫోర్సెస్ అంటారు. ఇది లోకల్ లెవెల్ మిలీషియాగా పనిచేస్తుంది. అంటే ప్రజలపై నియంత్రణ మరియు నిరసనల అణిచివేత లాంటి కార్యకలాపాలలో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇక నెంబర్ 4 పిల్లర్ వచ్చేసి ఇంటెలిజెన్స్ నెట్వర్క్. అంటే మనందరికీ బాగా తెలుసు, మన దేశంలో RAW ఉన్నాయి. అలానే వీరికి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది ఉంది. ఇవి దేశం వెలుపల ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, వాటిని ఎలా ఆపాలి అని చెప్పేసి ఆ రకంగా ఇది పనిచేస్తుంది. ఇక నెంబర్ 5 పిల్లర్ వచ్చేసి ప్రాక్సీ మిలీషియాస్, హిజ్బుల్లా, హూతీలు, ఇరాక్ మరియు సిరియా గ్రూపులు. వీళ్ళు ఇరాన్ దేశం బయట ఉండే సంస్థలు. ఇవి ఎలా పనిచేస్తాయి అనేసి మనందరికీ బాగా తెలుసు. వీటిని చాలా దేశాలు తీవ్రవాద సంస్థలుగా కూడా వర్ణిస్తాయి. ఇవి చేసే పని ఏంటంటే ఇరాన్ దేశం యొక్క శత్రువులను దేశం బయట నుంచే ఎదుర్కొంటాయి. పిల్లర్ నెంబర్ 6 వచ్చేసి మిసైల్ మరియు డ్రోన్ ప్రోగ్రామ్. మనందరికీ బాగా తెలుసు, ఇరాన్ అంటే డ్రోన్లకు ఫేమస్. ఈ మధ్య రష్యా ఉక్రెయిన్ వివాదంలో కూడా రష్యా దేశం అనేది ఇరాన్ నుంచే అత్యధికంగా డ్రోన్లను ఇంపోర్ట్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఇదే అమెరికాకు మరియు ఇజ్రాయెల్ కి టెన్షన్ గా ఉండేది. పిల్లర్ నెంబర్ 7 వచ్చేసి న్యూక్లియర్ ప్రోగ్రామ్. అణుబాంబు తయారు చేయగలిగే శక్తి. మనమందరం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ అనేది అణుశక్తి పొందటానికి దాదాపు దగ్గరికి వచ్చింది, కానీ ఇంకా అణుబాంబు అయితే తయారు చేయలేదు. కానీ చాలా మంది ఇంకా ఏం చెప్తారు అంటే ఇరాన్ ఆల్రెడీ అణుబాంబులు తయారు చేసుకొని ఉంది, కానీ ప్రపంచం దగ్గర దాస్తుంది అని చెప్పేసి అదొక వార్త అనేది చక్కర్లు కొడుతుంది. దాని గురించి అయితే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. పిల్లర్ నెంబర్ 8 ఎకానమిక్ కంట్రోల్ నెట్వర్క్స్. అంటే ఇరాన్ దేశం యొక్క ఆయిల్ మరియు కన్స్ట్రక్షన్ మరియు బ్యాంకుల నిర్వహణ, ఇవన్నీ కూడా IRGC చేతుల్లో ఉంటాయి. సో మొత్తానికి ఈ 8 పిల్లర్లు అనేటివి ఇరాన్ కి రక్షణగా ఉన్నాయి. మనం ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అమెరికన్ బేస్లు ఏ దేశాల్లో ఉన్నాయో ఆ దేశాల వారు అమెరికాకు క్లియర్ గా చెప్పారు, ఒకవేళ ఇరాన్ మీద డైరెక్ట్ గా మిలిటరీ అటాక్లు అనేటివి చేయాలనుకుంటే దయచేసి మా భూభాగాన్ని గాని లేకపోతే మా స్కైని గాని వాడొద్దు అని చెప్పేసి వాళ్ళు అమెరికాకు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే అమెరికా అనేది ఈ దేశాల్లో ఉన్నటువంటి బేస్ల ద్వారా వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసినా కూడా తర్వాత ఇరాన్ చేతిలో ఈ పక్కన ఉన్నటువంటి దేశము ఖచ్చితంగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. గతంలో మీరు చూసుకుంటున్నట్లయితే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వివాదంలో ఒకసారి అమెరికా అనేది తన B-2 బాంబర్ ని ఇరాన్ లో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నిర్వహించే స్థావరాల పైన దాడులు చేసి తిరిగి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇరాన్ అనేది వెంటనే అమెరికా యొక్క స్థావరాలను ధ్వంసం చేసింది. అంటే అన్నిటినీ ధ్వంసం చేయలేదు, 2 స్థావరాలను ధ్వంసం చేసేసరికి అమెరికా వెనక్కి తగ్గింది. ఈ దాడి కూడా ఒక ప్రీ ప్లానెడ్ గా జరిగింది అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటుంటారు. ప్రీ ప్లానెడ్ అంటే ఈ అమెరికా అనేది ఇరాన్ తో ఆల్రెడీ చర్చలు జరిపి మేము ఇట్లా ఒక B-2 బాంబర్ తీసుకొస్తాము, ఈ లోపే మీరు ఆ స్థావరాలలో ఉన్నటువంటి ఈ అణు టెక్నాలజీని దీనంతా మార్చుకోండి అని చెప్పేసి ఒక ముందే సమాచారం ఇచ్చేసి వారు మార్చుకున్న తర్వాత అమెరికా B-2 బాంబర్లు వెళ్ళి ధ్వంసం చేయటము, తర్వాత మేము అటాక్ చేశాము, మేము ఇరాన్ యొక్క అణు స్థావరాలను ధ్వంసం చేశాము అని చెప్పేసి అమెరికా ప్రకటించుకోవటము, ఇలాంటి వార్తలు అనేటివి అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అందులో ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది మనకు కూడా తెలియదు. సో ఇలాంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక దేశంలో రెజిమ్ చేంజ్ అనేది అస్సలు కుదిరే పని కాదు. సో నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.